పోలీసులు ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేయడంలో వెనకడుగు వేయకుండా చూడాలని, సామాన్య ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగినప్పుడే పోలీసు విభాగాన్ని ప్రజలు విశ్వసిస్తారని, గంజా, మత్తు పదార్థాల అమ్మకం, సరఫరాను అరికట్టడానికి కృషి చేయాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలని, బార్లు, వైన్ షాపులు వారికి కేటాయించిన టైం ప్రకారం మాత్రమే తెరిచి ఉంచాలని, ప్రతి షాప్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేటట్లు చూడాలని తెలిపారు. జిల్లా నెలవారీ నేర సమీక్షా సమావేశం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సావేరి సమావేశ మందిరం నందు జరిగింది. ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్న వివిధ పోలీసు స్టేషన్లకు సంబంధించిన కేసులను, వాటి వివరాలను చర్చించారు. వీలైనంత త్వరగా పెండింగ్ కేసులను పరిష్కరించాలని అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు బాధైనా కష్టమైనా ముందుగా వచ్చేది పోలీసుల వారి వద్దకేనని, నిజాయితీతో అంకిత భావంతో వ్యవహరించినప్పుడే ప్రజల మనస్సులో చిరకాలంగా గుర్తుండిపోతామని అన్నారు. కేసు నమోదు చేసినప్పటి నుండి కోర్టుకు పంపి ముద్దాయికి శిక్ష పడేంత వరకు పూర్తి స్థాయిలో పర్యవేక్షించినప్పుడే బాధితులకు పూర్తి న్యాయం చేసిన వారం అవుతామని, ప్రాపర్టీ కేసులకు సంబంధించిన కేసులో పురోగతి సాధించాలని, కేసుల పట్ల శ్రద్ధ వహించినప్పుడే పురోగతి కనిపిస్తుందని, అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని, ప్రతి ఒక్క పోలీసు అధికారి స్టేషన్ పరిధిలో గ్రామాలను సందర్శించడంతో పాటు క్షేత్ర స్థాయిలో గ్రామ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల యొక్క కష్ట సుఖాలను, సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేయాలని అన్నారు. యువతతో ముఖాముఖి మాట్లాడి సైబర్ నేరాలు, లోన్ యాప్ల గురించి అవగాహన కల్పించడం, క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క అధికారి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకున్నప్పుడే మనకు వాటి పరిష్కారానికి వీలవుతుందని, తద్వారా కొన్ని నేరాలను నియంత్రించుకోవడానికి వీలవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.